పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దంటూ అధికారులు ఎంత అవగాహన కల్పించినా సరే కొందరు రైతులు మాత్రం మారటం లేదు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో పలు చోట్ల రైతులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల వ్యవసాయ మోటారులు ఇతర సామాగ్రి కూడా తగలబడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్న రైతులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఖమ్మం జిల్లాలో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఓ రైతుకు ఫైన్ వేశారు. చెరువు మాధారంలో డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యక్రమం ముగించుకొని తిరుగు పయనంలో ఓ పొలం నుంచి మంటలు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన మంత్రి వెంటనే స్పందించారు. ఘటనపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులు మంటలను ఆర్పవేయించి రైతుపై చర్యలు తీసుకున్నారు. పంట వ్యర్థాలకు నిప్పుపట్టిన రైతు బానుతు కృష్ణారావుకు 5,000 రూపాయల జరిమానాను విధించారు వ్యవసాయ అధికారులు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దంటూ అధికారులు ఎంత అవగాహన కల్పించినా సరే కొందరు రైతులు మాత్రం మారటం లేదు. అయితే పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేది బిగ్ టీవీ సైతం ఇటు పూర్తిగా కూడా క్యాంపెయిన్స్ ను నడిపించింది. రైతులకు అవగాహన సదస్సులు చేసింది, రైతులకు చెప్పే ప్రయత్నం చేసింది అండ్ అధికారులతో సైతం రైతులతో డైరెక్ట్ గా మాట్లాడించింది బిగ్ టీవీ. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రము రైతులు ఇంకా ఇదే పద్ధతిను అవలంబిస్తున్నారు. అయితే ఇలానే ఒక రైతు తనకు సంబంధించిన పంట పొలంలో పూర్తిగా కూడా అక్కడ పంట వ్యర్థాలను తగలబెట్టడానికి నిప్పంటించాడు. చెరువు మాధారంలో డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆయన ప్రెజెంట్ మనము విజువల్లో చూస్తున్న దట్టమైన పొగను చూడటం కారణంగా ఆయన అటువైపుగా వెళ్లి ఎవరైతే ఈ పంట పొలంలో నిప్పంటించారో తనకు సంబంధించి అధికారులతో పూర్తిగా కూడా ఫైన్ వేయించిన సంఘటన మనం చూస్తున్నాము. 5,000 రూపాయల ఫైన్ విధించారు. అయితే అంతకు ముందు సైతం అధికారులు చాలా సార్లు చెప్పారు, ఎవరైతే పంట వ్యర్థాలను ఇలా కాలుస్తున్నారో వాళ్లపై ఖచ్చితంగా కూడా ఫైన్లు వేస్తామని. మొదటిగా అధికారులు అవగాహన కార్యక్రమాలను నడిపించారు. బిగ్ టీవీ సైతం మా వంతు మేము ప్రయత్నం చేశాము, మేము కూడా ఆన్ ఫీల్డ్ వెళ్లి పూర్తిగా కూడా రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము, బ్యానర్స్ తో పాటు అవగాహన కల్పించాం. అలానే అధికారులను సైతం రైతుల దగ్గరకు తీసుకొచ్చి రైతులతో మాట్లాడించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. అధికారులు సైతం ఇక్కడ పూర్తిగా కూడా రైతులు ఇలా చేయడం తప్పు, చట్టపరంగా నేరం ఇది, ఒకవేళ ఇలా చేస్తే ఫైన్లు వేసే అధికారం మాకున్నా సరే రైతులు కాబట్టి మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము, ఫైన్లు వేయడం లేదు, మీరు ఇటువంటి పద్ధతులు అవలంబించకండి, ఏవైతే పంట వ్యర్థాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా న్యాచురల్ గా డికంపోజ్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులు ఎంత చెప్పినా కొంతమంది రైతులు మాత్రం మారటం లేదు. అయితే రైతులు తమ పొలాల్లో ఇలా నిప్పంటించిన అనంతరం కూడా గాలి ఆపోజిట్ డైరెక్షన్ లో వీయటం కారణంగా లేకపోతే నిప్పు అక్కడ నివారించకపోవడం కారణంగా పూర్తిగా కూడా పక్కనే ఉన్న పంట పొలాలకు, స్కూళ్ల వరకు, గ్రామాల వరకు ఈ మొత్తం మంటలు వ్యాప్తి చెంది కొంతమంది చనిపోయిన ఘటనలు సైతం మనం చూసాము. కొంత ఆస్తి నష్టం సైతం వాటిల్లింది. అయినా కూడా కొంతమంది రైతులు మాత్రము దీని గురించి పట్టించుకొని వైనం మనం చూస్తున్నాము. కనీసము వేటి గురించి ఆలోచించకుండా పూర్తిగా కూడా పంట వ్యర్థాలను తమ పొలాల్లోనే ఇటు కాల్చివేస్తున్న దృశ్యాలను మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చివేయడం కారణంగా భూమికి సైతం ఉన్న ఏదైతే సారం ఉంటుందో అది మొత్తం కూడా దెబ్బతింటుంది అంటున్నారు అధికారులు. ఇక పర్యావరణానికి సైతం భారీగా నష్టం వాటిల్లుతుంది. ఇది ఎక్కువగా కూడా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఇటువంటి అలవాట్లను చేస్తూ ఉంటారు. అయితే రైట్ నౌ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే అలవాట్లను మనం చూస్తున్నాము. పూర్తిగా కూడా పంట వ్యర్థాలను తమ పొలాల్లోనే కాల్చడం కారణంగా దట్టమైన నల్లటి పొగ గ్రామం మొత్తాన్ని కూడా కమ్మేస్తోంది. ఇక పూర్తిగా కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు ఫర్దర్ గా ఇవే గనక కంటిన్యూ అయితే గ్రామంలో ఉన్న వారు శ్వాసకోశ ఇబ్బందులు సైతం ఎదుర్కొనే అవకాశం ఉంది.